నకిలీ ఈ-చలానా లింకులు, వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల నకిలీ ఈ-చలాన్లకు సంబంధించిన వార్తల నేపథ్యంలో ప్రజల్లో అనవసరమైన అపోహలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఏదైనా వెబ్సైట్, లింక్ లేదా సందేశం ద్వారా ట్రాఫిక్ చలానా చెల్లించాలనే సమాచారం వచ్చినా వెంటనే వాటిని నమ్మి చెల్లింపులు చేయొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ నకిలీ చలాన్లకు సంబంధించినటువంటి ఈ పేపర్లో రావడం గట్టా ప్రజల్లో లేనిపోయినటువంటి అపోహలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ కూడా రవాణా శాఖ కాకినాడ జిల్లా తరఫున నా విజ్ఞప్తి, ముఖ్యంగా ఏ వెబ్సైట్లో నుంచి అయినా కూడా వచ్చినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ లింక్ నుంచి వచ్చినా కూడా, ఏ చలాన్స్ నుంచి మీకు ఎంత చలాన్స్ కట్టాలి అనేటటువంటి వచ్చినా కూడా మీరు వాటిని ఈ చలాన్లోకి వెళ్ళి, అఫిషియల్గా మాది ఈ చలాన్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుని అవి కరెక్ట్గా ఉంటే మాత్రం అందుట్లో టాలీ చేసుకోండి. అందుట్లోనే మాత్రమే మీరు దానికి సంబంధించినటువంటి ఆ చలానా దాంట్లో ఉంటేనే దానికి సంబంధించినటువంటి ఏదైతే పెనాల్టీ ఉందో, రుసుముందో అది దాంట్లోనే ఈ చలాన్లో మాత్రమే కట్టాలి. అంతేగాని వేరేగా ఇంకులు ఏమి వచ్చినా కూడా మీరు చెయ్యొద్దు. ఓన్లీ ఈ చలాన్లో మాత్రమే మీరు పే చేయాలి. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ అపోహలన్నీ కూడా నమ్మొద్దు. మీరు చెక్ చేసుకునేది మాత్రం ఈ చలాన్లోనూ మాత్రం చెక్ చేసుకుని దాంట్లో దేని నుంచైనా రాని వెబ్సైట్, బట్ ఈ చలాన్లో మీరు చెక్ చేసుకుని ఈ చలాన్లోనే మీరు పేమెంట్ చేసుకోవాలి.